పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. రచయిత డాక్టర్ జోసెఫ్ మర్ఫీ. సబ్కాన్షియస్ మైండ్ మన జీవితాన్ని తీర్చిదిద్దే అసలైన శక్తి. నీ ఆలోచనలు ఎలా ఉంటాయో నీ జీవితం అలా మారుతుంది. నువ్వేమనుకుంటావో అదే అవుతావు. రచయిత చెప్తాడు, పాయింట్ నెంబర్ 1, ద ట్రెజర్ హౌస్ విత్ ఇన్ యూ. నీ లోపల ఉన్న ఖజానా నీ సబ్కాన్షియస్ మైండ్. నీ సబ్కాన్షియస్ మైండ్లో అపారమైన సంపద దాగి ఉంది. నీవు దానిని విశ్వసించి ఉపయోగిస్తే నీకు ఆరోగ్యం, సంపద, ఆనందం లభిస్తాయి. ఒక రైతు భూమిలో బంగారం ఉన్నా తవ్వకపోతే దొరకదు. అలాగే మన మనసు కూడా శక్తి నిలయం, దానిని ఉపయోగించాలి. పాయింట్ నెంబర్ 2, హౌ యువర్ మైండ్ వర్క్స్. నీ మనస్సు ఎలా పనిచేస్తుంది? మన మైండ్కి 2 భాగాలు ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, ఆలోచించే మనస్సు. 2 సబ్కాన్షియస్ మైండ్, ఆ ఆలోచనలను నమ్మకంగా తీసుకొని వాస్తవం చేస్తుంది. నువ్వు నేను చేయలేను అంటే నీ సబ్కాన్షియస్ దాన్ని నిజం చేస్తుంది. నేను చేయగలను అని నువ్వు అనుకుంటే అది నీకు దారి చూపిస్తుంది. పాయింట్ నెంబర్ 3, ద మిరాకిల్ వర్కింగ్ పవర్. అద్భుత శక్తి. నీ సబ్కాన్షియస్ మైండ్కి విశ్వాసం పెట్టి పాజిటివ్ ఆలోచనలు పెడితే అది చమత్కారాలు చేస్తుంది. వాట్ ఎవర్ యూ ప్లాంట్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్, ఇట్ విల్ గ్రో. పాయింట్ నెంబర్ 4, మెంటల్ హీలింగ్. మానసిక వైద్యం. పాజిటివ్ థాట్స్తో రోగాలను నయం చేయవచ్చు. ఐ యామ్ హెల్త్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని ప్రతిరోజు చెప్పు. నీ మనసు నిన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. పాయింట్ నెంబర్ 5, అవర్ సబ్కాన్షియస్ మైండ్ అండ్ స్లీప్. నిద్ర మరియు అంతర్మనస్సు. నిద్రలో సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. నిద్రకు ముందు పాజిటివ్ వాక్యాలు చెప్పు. ఉదాహరణకు, టుమారో విల్ బీ ఏ వండర్ఫుల్ డే. ఇది నీ రేపటిని మెరుగుపరుస్తుంది. పాయింట్ నెంబర్ 6, వెల్త్ అండ్ సక్సెస్. సంపద మరియు విజయము. నువ్వు సంపన్నుడివి కావాలంటే మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ హ్యాపీలీ అని ప్రతిరోజు మనసులో చెప్తూ దానిని విశ్వసించు. నువ్వు మనసులో పేదరికం భయాన్ని తొలగిస్తే సంపద నిన్ను వచ్చి చేరుతుంది. పాయింట్ నెంబర్ 7, రిలేషన్షిప్స్ అండ్ హ్యాపీనెస్. నీ సబ్కాన్షియస్ మైండ్ నువ్వు ఇతరుల గురించి ఏమనుకుంటే అదే నీ జీవితంలో ఆకర్షిస్తుంది. ఇతరుల గురించి ప్రేమతో ఆలోచిస్తే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 8, ఫర్గివ్నెస్. క్షమించడం. ద్వేషం మన సబ్కాన్షియస్ మైండ్ని విషపూరితం చేస్తుంది. క్షమించడం ద్వారా నీ మనసు స్వచ్ఛమవుతుంది, ఆనందం కూడా పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 9, ఫెయిత్ అండ్ విజువలైజేషన్. విశ్వాసం మరియు ఊహించుకోవడం. నీ మనసులో నీకు కావలసిన ఫలితాన్ని స్పష్టంగా ఊహించుకో. దానిపై నువ్వు నమ్మకం పెట్టు. సబ్కాన్షియస్ దాన్ని సాకారం చేస్తుంది. విజువలైజేషన్ ఈజ్ ద సీక్రెట్ టు రియలైజేషన్. నీ సబ్కాన్షియస్ మైండ్ నీకు కావలసిన జీవితం ఇస్తుంది, కానీ అది నువ్వు ఏం ఆలోచిస్తావో దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించు, మంచి మాటలు చెప్పు, మంచి విషయాల మీద దృష్టి పెట్టు. నువ్వేమనుకుంటావో అదే అవుతావు. పాజిటివ్ థాట్స్ మన జీవితాన్ని మారుస్తాయి. విశ్వాసం ప్లస్ ఊహ ఈజ్ ఈక్వల్ టు అద్భుతాలు. సబ్కాన్షియస్ మైండ్ని నీ స్నేహితుడిగా మార్చుకో. నీ ఆలోచనని మార్చు, నీ భవిష్యత్తు మారుతుంది. ఇది ఫ్రెండ్స్, జోసెఫ్ మర్ఫీ చెప్పిన సబ్కాన్షియస్ మైండ్ పవర్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.